మేము ఈ ఊరికి వచ్చినామంటే చాలా బాధలు పడ్డాం. అంటే మాది ఇది సొంతంగా ఊరు కాదు. మా మేనమామ దోలుకొచ్చి మా మేనమామ దొంగతనం చేసి బంగారు దొంగతనం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ముఖం లేకుండా ఈ ఊరు నుండి వెళ్ళిపోయి వాళ్ళ బిడ్డ కూడా మాకు దొడ్డెడు ఆవులు ఉంటే ఇడిచి ఎలగొట్టి 4 ఆవులు చంపింది. ఆమె పాపం ఆమెకి, మా పాపం మాకే. మాకు ఆ కంట్ల నీళ్ళు ఈ కంట్లో ఓపించిన వాళ్ళు ఇవాళ మమ్మల్ని మా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు కళ మాట్లాడుతున్నారంటే మా మనసు ఎంత బాధగా ఉంది. మా సొమ్మే తింటున్నారంటే మాకు ఎంత మనసుగా బాధగా ఉంది. అదేదో తిన్నోళ్ళకు ఉండాలి శ్వాసం. వాళ్ళకి ఎట్టిన బాధలు, వాళ్ళకి చేసిన నేరాలు, వాళ్ళకి చేసిన నెరవేరాలు, వాళ్ళకి చేసిన ద్రోహాలు అవన్నీ గమనించి ఇసవంటి ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ మళ్ళా తిరిగి వాళ్ళ ముఖం పెట్టుకొని తలలో అన్నం పెట్టుకొని తింటుంటే మేము ఒక్కసారి జ్ఞాపకం రామా? మేము కూడా అమ్మాయి కుట్టినోళ్ళమే కదా. మమ్మల్ని బజారు పాలు చేసి బస్ స్టాండ్ పాలు చేసి ఎంత ఘోరంగా చేస్తారమ్మా మీరు. ఎంత మంచి వాళ్ళమ్మా మీరు. ఈ ఊర్లోకి వచ్చినామంటే ఎవరూ సాయం కాలే మాకు, ఎవరు దగ్గర తీర్చుకోలే మమ్మల్ని. మా రెక్కల కష్టమే మాకు ఆ భగవంతుడే మాకు పైన బట్టలు ఇచ్చినంటే కడుపు నిండా బువ్వ పెట్టిందంటే ఆ దేవుడే మాకు. వీళ్ళందరూ శత్రువులు అయ్యి ఎప్పుడు వెళ్ళిపోతారో ఈ ఊరు నుండి అని చాలా మమ్మల్ని ఎదురు చూసిండ్రు. కానీ మేము అట్లా కూడా ఆ దేవుడు మమ్మల్ని వెళ్ళిపోనీయలేదు ఇంట్లోకి వెళ్ళి. ఎందుకో మరి ఇది ఇంత చిత్రమైన కలలు కంటున్నా నేను. నన్ను అయితే అరిగోస పెట్టిండ్రు, అరిగోస పెట్టి ఎలా కొట్టిండ్రు. ఎలా కొట్టినా కానీ మేము కూడా ఆలసరిగానే బతుకుతాం. ఇంతే చాలు మాకు. ఆ భగవంతుడు ఇచ్చింది ఆయన దయ వలన మాకింతే బతుకు చాలు. ఉంది అని వెళ్తిపడం. ఇవాళ మేము గరీబ్గా బతికినాం, గరీబ్గానే ఉంటాం. వాళ్ళు మంచిగా బతకని, మమ్మల్ని ద్రోహం చేసిన వాళ్ళు మంచిగా బతకని, అంతే కదా. మాకు పెట్టిందే చాలు.